సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరో 3 రోజుల్లో వెల్లడి కానున్నాయి. కేంద్రంతో పాటు ఏపీలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. అయితే అంతకంటే ఎక్కువ ఉత్కంఠ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ పై ఉంది. 18వ సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ శనివారంతో ముగుస్తున్న నేపథ్యంలో సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. 4 जून को 400 पार सारा का सारा गांव उसके साथ कांग्रेस पार्टी को वोट देता है. ఇది మీ జగన్ మాట. అదేగాని పవన్ కళ్యాణ్ గారు కన్నెర్ర చేస్తే వివిధ సర్వే సంస్థలు, మీడియా సంస్థలు కలిసి చేసే ఈ అంచనాలపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే చెబుతున్న 400 వార్ సాధ్యమయ్యేనా? బీజేపీకి సొంతంగా సీట్లు తగ్గుతాయా, పెరుగుతాయా? విపక్ష ఇండియా కూటమి పుంజుకుంటుందా? ఆంధ్రావని మొగ్గు ఎటువైపు? ఇలా ఎన్నో ప్రశ్నలు అందరిలోనూ ఉన్నాయి. వీటికి ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితమైన సమాధానం ఇవ్వకున్నా అటు ఇటుగా ఓ అంచనా అయితే వస్తుంది. ఈ మధ్యకాలంలో ఓటర్లు ఎన్నికల ఫలితాల వరకు ఉత్కంఠని ఆపుకోలేకపోతున్నారు. పోలింగ్ తేదీ చివరి రోజు వచ్చే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల పట్ల ఆసక్తి పెరిగిపోయింది. ఎగ్జిట్ పోల్స్ అన్ని సందర్భాల్లో 100% ఖచ్చితంగా లేకున్నా, గతంలో దారుణంగా అంచనాలు తప్పినా ఎగ్జిట్ పోల్స్ పై ఆసక్తి మాత్రం తగ్గటం లేదు. కొద్ది నెలల కిందటే జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్క తెలంగాణ విషయంలో తప్పిస్తే మిగిలిన రాష్ట్రాల విషయంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్లపై ఒక్కొక్కరు ఒక్కో అంచనా వేశారు. ఛత్తీస్గఢ్ ఫలితాలపైనైతే దాదాపు అంతా దెబ్బతిన్నారు. లోక్సభ ఎన్నికల్లో దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్ని ఖచ్చితంగా అంచనా వేశాయి. ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీ నేతృత్వంలోని కూటమికి 200 సీట్లు దాటి దాదాపు మెజారిటీకి దగ్గరగా వస్తాయని అంచనా వేయగా 252 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని పార్టీలకు 166 సీట్లు వచ్చాయి. ఇక 2014 లోక్సభ ఎన్నికల్లో దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు ఈ ఎన్నికల ఫలితాల్ని సరిగ్గానే అంచనా వేశాయి. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి స్పష్టమైన ఆధిక్యత వస్తుందని చెప్పాయి. 2019 లోక్సభ ఎన్నికల్లోనూ ఫలితాల్ని అన్ని సంస్థలు దాదాపు దగ్గరగా అంచనా వేశాయి. కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. కేరళలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ మళ్లీ అధికారం దక్కించుకుంటుందని చాలా సంస్థలు సరిగ్గానే అంచనా వేశాయి. ఇక 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ విజయాన్ని అంచనా వేశాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దారుణంగా తప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2004 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ అధికారం చేపట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కానీ ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఎన్డీఏ కూటమి కేవలం 181 స్థానాలకే పరిమితం కాగా మెజార్టీ సీట్లతో యూపీఏ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. జేడీయూ, ఆర్జేడీ జట్టుగా బరిలోకి దిగిన ఈ పోరులో బీజేపీ కూటమికే మొగ్గు ఉన్నట్లు తేల్చాయి. అయితే అందుకు విరుద్ధంగా జేడీయూ, ఆర్జేడీకి సంయుక్తంగా 178 సీట్లు రాగా బీజేపీ పక్షాలు 58తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2017లో జరిగిన యూపీ, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయి. అయితే
ఏపీలో అధికారంలోకి వచ్చేదెవరు అనే విషయంలో తీవ్ర ఉత్కంఠ ఉంది. ఒకవైపు తామే గెలుస్తామని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అంటుంటే మరోవైపు వైసీపీ ప్రమాణ స్వీకారానికి రెడీ అయిపోతుంది. ఇలాంటి సమయంలో ఎగ్జిట్ పోల్స్ ఎటువైపు మొగ్గు చూపుతాయి, అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా అనే విషయంలో ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొంది.